5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా ఏలిన తిరుగులేని నేతకు బ్యాడ్ టైం శనిలా వెంటాడుతోందా? రాష్ట్రంలోని సీనియర్ నేతల్లో ముందు వరుసలో నిలిచే ఈ నేతకు కాలం కలిసి రావట్లేదా? పార్టీ మారితే అయినా దరిద్రం పోతుంది అనుకొని కండువా మార్చేసిన నో యూజ్. బ్యాడ్ టైం బబుల్ గమ్లా పట్టుకుందా? ఆయన ఒకటి తలిస్తే పైవాళ్ళు మరొకటి చేస్తున్నారా? ఎందుకు ఎవరా నేత, ఏంటి ఆయన స్టోరీ తెలియాలంటే వాట్ ది స్టోరీ. బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండకపోవచ్చు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. దివంగత ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. వైసీపీ అధినేత జగన్కు దగ్గరి బంధువు. జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం మంత్రి పదవిని కాదనుకుని జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రకాశం జిల్లా నేతల్లో సీనియర్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయారు. ఇప్పటి వరకు ఒంగోలు నియోజకవర్గంలో ఎవరికీ దక్కని మెజారిటీ 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్లకు దక్కింది. 34,000 ఓట్ల మెజారిటీ రావడంతో ఒక్కసారిగా జిల్లాలో దామచర్ల పేరు మారుమోగిపోయింది. బాలినేనికి గత 3 ఏళ్లుగా బ్యాడ్ టైం నడుస్తుంది. గత ప్రభుత్వంలో 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ఉన్న బాలినేనిని పక్కకు తప్పించారు. అయితే ప్రకాశం జిల్లా నుండే ఉన్న మరో మంత్రి ఆదిమూలపు సురేష్ను మాత్రం కంటిన్యూ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన బాలినేని అధినేత జగన్పై అలకబూనారు. బాలినేని నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ముందే గుర్తించిన జగన్ తనకు పట్టనట్టు ముందుకెళ్లిపోయారు. దీంతో అప్పటి వరకు జిల్లాలో పెద్దన్నగా పార్టీ వ్యవహారాలను నడిపిన బాలినేనిని పక్కకు తప్పించి చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ బాధ్యత అప్పగించింది వైసీపీ అధిష్టానం. దీంతో బాలినేనికి పార్టీలో క్రమేపీ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. గత అసెంబ్లీ ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోగా బాలినేని కూడా పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో పార్టీతో పాటు తాను కూడా ఓడిపోవడంతో కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న బాలినేని తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరిపోయారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనలో చేరికతో ఫ్యూచర్ బాగుంటుందని బాలినేని ఎక్స్పెక్ట్ చేశారట. అయితే బాలినేనికి మళ్లీ ఎదురు దెబ్బే తగిలింది. జనసేన పార్టీలో బాలినేని చేరారే తప్ప అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి కీలక బాధ్యతలు ఇవ్వట్లేదట. గత కొద్ది రోజుల వరకు బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారనే ప్రచారము జరిగినా చివరకు ఆ మంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్ అన్న నాగబాబుకు ఖాయమైంది. కూటమి కోటాలో మంత్రి పదవి నాగబాబుకు ఖరారు అవడంతో బాలినేని ఫ్యూచర్ ఏంటని ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పదవి లేకున్నా కనీసం పార్టీలో ఆయన కీలక బాధ్యతలు ఇస్తారని ఎదురుచూస్తున్నారు. 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా బాలినేనిని నియమిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ఎదురుచూపులు ఇప్పటి వరకు ఫలించలేదు. మరోవైపు ఎలాంటి కీలక పదవి లేకపోవడంతో బాలినేని కూడా పార్టీ నుంచి బయటకు రాలేక సైలెంట్గా ఉండిపోతున్నారట. మరోవైపు అనవసరంగా పార్టీ మారాననే భావనలో బాలినేని ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాలినేని ఆవేదనను అర్థం చేసుకుంటారా, లేక ఇంకొంతకాలం బాలినేనిని సామాన్య కార్యకర్తల్లాగే ఉంచుతారా? పవన్ దృష్టిలో బాలినేని స్థానమేంటి, ఏ బాధ్యతలు అప్పగిస్తారు, ఆయన గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. వీటన్నిటిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.